ఆల్ లైట్స్ కెమెరా యాక్షన్. నాటకాల రైళ్లంతా ఢిల్లీలో రంగులేసుకొని మళ్ళీ షూటింగ్ కోసం తయారు. స్క్రిప్ట్ను ఇప్పటికే 1-2 సార్లు చదువుకున్న ఈ నటీనటులంతా తమ తమ సీన్లను రక్తి కట్టించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాజీయా లేక రాజీనామానా అంటూ ఇవాళ పేపర్ బ్యానర్ ఎటకారం ఆడుతుంది. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఏమీ చేయలేని అసక్తుడిగా ఇక్కడో ఫోజ్ అంటూ అపోజిషన్ వెక్కిరిస్తుంది. రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా స్టేట్ మ్యాప్ మీద అడ్డంగా పడుకున్న ఈ కిరణ్ కుమారుడి కంటే గొప్ప ఛాంపియన్ ఎవరున్నారంటూ ఆయనకు జైకొట్టే సమైక్యవాద ఎమ్మెల్యేల పక్క వాయిద్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. నువ్వు ఢిల్లీరా అంటూ పిలిస్తే నేను రానే రాను పొమ్మంటూ చెప్పే ధైర్యం ఆయనకు లేదు. ఆయన ఒంట్లో కాంగ్రెస్ రక్తం, ఆయన కుటుంబం డిఎన్ఏలోనే కాంగ్రెస్ జీన్స్. తిరుగుబాట ఆయనకంత దృశ్యమే లేదన్న ఆయన సొంత పార్టీ తెలంగాణ లీడర్ల సెటైర్స్. విభజన వద్దని ఈయన గట్టిగా అరిచినంత మాత్రాన ఆ అమ్మ వింటుందా? విన్నా కనికరిస్తుందా? ఇదిగో ఇప్పుడే మళ్ళీ రాయల తెలంగాణ అంటూ పాత పాటకు కొత్త ట్యూన్ కట్టి రక్తి కట్టించడానికి ఇక్కడ ఇంకో ప్రయత్నం. ఓల్డ్ సిటీ హీరో తన షేర్వాణి దులుపుకున్నారు. విభజన తప్పకపోతే సరే, అయితే అనంతపురాన్ని కర్నూల్ని కూడా ఈ 10 జిల్లాల తెలంగాణతో కలిపేయాలంటూ తన పాత రోటి పాటకు కొత్త బాణి కట్టింది ఈ షేర్వాణి. That Royal Telangana, it doesn't look it will happen, which we have given to Sri Krishna Committee. That is why we are proposing that in the interest of justice, Anantapur and Kurnool should be added to the state of Telangana. అదిగో జేసీయుడు దివాకర్ బస్ బాబాయ్. మీలో సీమ పౌరుషం ఉంటే గనక మీరంతా నా రాయల తెలంగాణ బస్ ఎక్కమంటున్నాడు. ఆయనకు కూడా ఈ రాయల తెలంగాణ సోకి చాలా కాలమయ్యింది. ఆంధ్రోళ్లతో కలిసి సస్యమీరా కాపురం చేయలేనంటున్న జేసీ దివాకర్ మొదటి నుంచి కాస్త డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన వేసే డైలాగులన్నీ కాస్త డిఫరెంట్ ఫ్లేవర్తోనే నిండుంటాయి. అప్పుడెప్పుడో ఈ జేసీ జగన్ని తెగ పొగిడినట్లు గుర్తు. ఆ తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొస్తే పునీతుడైపోతాడంటూ తన పుర్రె బుద్ధిని బాహాటంగా బయట పెట్టేసుకున్నారు. ఇంకోసారి కాంగ్రెస్ పని ఖేల్ కథం అంటూ ఊగిపోతాడు. మరోసారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక తిరుగులేని హీరో అంటూ మునగ చెట్టెక్కిస్తాడు కూడా. మరేమవుతుందో ఆ మర్నాడే మైకు గొట్టాల ముందుకొచ్చి తానే మర్చిపోయిన రాయల తెలంగాణ పాటెత్తుకుంటారు. మొత్తం మీద అరిగిపోయిన ఆయన రాయల తెలంగాణ పాత రికార్డు ప్రస్తుతం గరగరమంటోంది. ఇది డివిజన్ అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతంలో మేము కలిసిపోతే మా పిల్లలకు మా భావి తరాల వాళ్ళకు కూడా కొంత ఉపాధి దొరుకుతుంది. ఇటు రైతులకు ఉపాధి దొరుకుతుంది, మాకు అటు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉపాధి జరుగుతుంది. కాబట్టి నేను మొదటి నుంచి కూడా నేను రాయల్ తెలంగాణ కావాలనేటువంటి మాట మాట్లాడుతున్నాను. హైదరాబాద్ టు న్యూఢిల్లీ ఫ్లైట్ నెంబర్ తెలీదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా గోడ కొట్టిన బంతులా మాత్రం వెనక్కి తిరిగి వచ్చేవాళ్లే. అక్కడ గెలిచినోడి ముఖంలో కూడా నెత్తురు చుక్క లేకుండా చేయడం ఆ దర్బారోళ్ల స్పెషాలిటీ. గెలిచినోడు ఇంటికొచ్చేడిస్తే ఓడినోడు మాత్రం కోర్టులోనే ఏడ్చినట్టు అసలు ఎవడెందుకు ఏడుస్తున్నాడో వాడికే అర్థం కాని అయోమయం కిరికిరి ఫిట్టింగులన్నీ ఆ పాదుషాలకే చెల్లింది. ఒకవేళ ఆత్మ గౌరవ నినాదంతో తిరుగుబాటు చేసినా వాళ్ళస్సలు పట్టించుకోరు. ఎందుకంటే రేపో మాపో వాళ్లతోనే మ్యాచ్ ఫిక్సింగ్ ఆట ఆడేసి పడగొట్టుకోవచ్చు, తిరిగి కలుపుకోవచ్చు. తారాజాబిలి ఒకటై సరసాలాడుకోవచ్చు, డ్యూయట్లేసుకోవచ్చు కూడా. కాంగ్రెస్ ఓడికి ఎవడితో పడదు గనక ఎవ్వడైనా సరే రాత్రికి రాత్రే ఫినిష్. సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్లు, కాదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు ఎన్నెన్ని చిలకల్ని పంజరాల్లో పెట్టి అనాదిగా పోషించుకుంటోంది కాంగ్రెస్. కాంగ్రెస్ కా పింజర్ మహాన్ హై. జై తెలంగాణ, జై రాయల తెలంగాణ, జై సమాఖ్యాంధ్ర, జై హైదరాబాద్. ఎవ్వడి గోల వాడిదే. ఎవ్వడికి ఏమీ తెలీదు. నోరిప్పితే అదో రకమైన వాసన, కడుపే దేవేస్తోంది. ఇక్కడోడి బతుకు బస్టాండ్ అయిపోయి చాలా కాలమైంది. తూర్పు తిరిగి దండం పెట్టుకోరా కొడుకో. ఇవాళ నీది కాదు, నిన్నెప్పుడూ రాలేదు, రేపు ఖచ్చితంగా ఇంకోటిదే. ఆల్ లైట్స్ కెమెరా యాక్షన్. ఐసీకి తైసి టైటిల్ అదిరింది గురు.